శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విన్నపమును చేస్తూ ఉన్నాము. దయచేసి మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ, వింటున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాము. ఇది మీరు ఇచ్చేటటువంటి ఈ ప్రోత్సాహము మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు స్ఫూర్తిదాయకం అవుతుంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారం రాశిఫలాలు 9 ఫిబ్రవరి 2025 నుంచి 15 ఫిబ్రవరి 2025 వరకు గల కాలానికి ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలో ఏ విధంగా మారుతున్నాయి ఇత్యాది విషయాలన్నీ మనం ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో గురుగారు ఉన్నారు, మిథునంలో చంద్ర కుజులు ఉన్నారు, అలాగే కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు, శనిగారు వచ్చేసి కుంభరాశిలో, శుక్ర రాహులు ఇద్దరు కూడా మీనరాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి కేతువుతో కలిసింది. రవి బుధులు ఇద్దరు కూడా కుంభరాశిలోని రవి గారితో కలిశారు. ఇది ఈ వారంలో వచ్చినటువంటి గ్రహస్థితులలోని మార్పులు. ఇక సమ్మేళనాల విషయానికి వచ్చినట్లయితే ఈ చంద్ర కుజుల యొక్క కలయిక చంద్రమంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇది జన్మజాతకంలో ఉన్న వారికి మాత్రమే అప్లై అవుతుంది. అయితే ఇది మాతృవర్గరీత్యా అతిగా ప్రేమ ఉండడము, లేకపోతే అతిగా నిరసన ఉండడము, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తూ ఉంటుంది. అలాగే వైన్, లిక్కరు ఇలాంటి చేదు పదార్థాల బిజినెస్లు, వాటి విషయంలో చాలా బాగుంటుంది బిజినెస్ అని చెప్పి చెప్పచ్చు. ఇక రవి బుధులు ఎప్పటిలాగే నెల రోజుల నుంచి కలిసే ఉన్నారు. వీరి యొక్క కలయిక ఏ రాశి వారికైనా కానీ కొంచెం బాగానే ఉంటుంది. రవి గారు కానీ బుధుడు కానీ బుధార్క యోగము అని అంటాము, లేదా బుధాదిత్య యోగము అని అంటాము. ఈ రకమైనటువంటి కలయిక కొంత కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది, బంధుమిత్రుల పట్ల ఆదరణనిస్తుంది. ఇక శుక్ర రాహుల కలయిక గురించి చెప్పుకోవాలి అంటే మనకి ఆత్మీయతని దెబ్బతీస్తుంది, అనురాగాల్ని దూరం చేస్తుంది, ప్రేమ స్వభావాన్ని అనుమానింపజేస్తుంది. అలాగే ఏ ఇద్దరి స్నేహితుల మధ్య అయినా లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య అయినా విభేదాలు తెచ్చే విధంగా ఉంటుంది. ఎప్పటికీ కూడా మనుషుల్ని దూరం చేసేటటువంటి తత్వం శుక్రరాహుల కలయిక ప్రేమ ఉండనివ్వదు. ఏ ఇద్దరి మధ్య కూడా ప్రేమని, స్నేహాన్ని ఉండనివ్వదు. అలాంటి పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క దృష్టి కేతువు గారి మీద పడి ఆధ్యాత్మికమైనటువంటి చింతనని పెంచుతోంది. అలాగే రవి బుధుల మీద ప్రసరిస్తూ మంచి తెలివితేటల్ని పెంచుతోంది. అది వరకు ఉన్న తెలివితేటల కన్నా ఇప్పుడు ఇంకా స్పాంటేనియస్గా మాట్లాడడం కానీ, ఇంకా అధికమైనటువంటి తెలివితో ఆలోచించడం కానీ, ఒక లాంగ్వేజెస్కి సంబంధించి మంచి పట్టు తెచ్చుకోవడం కానీ, ఏ రంగంలో అయినా అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడం కానీ ఇత్యాదివన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక శనిగారి విషయానికి వస్తే తన యొక్క నీచని చూస్తున్నారు తృతీయ దృష్టి చేత. ఇది కొంచెం అనారోగ్యం సూచిస్తూ ఉంటుంది మేషరాశి వారికి. అయితే ఇప్పుడు శనిగారి యొక్క స్థితి ఇంకొక నెల 2 నెలల కాలంలో, సుమారుగా ఇంకొక 45 రోజుల కాలంలో రాశి మారిపోతున్నారు కాబట్టి బలహీనమైపోతున్నారు. చివరి డిగ్రీలకు వచ్చేస్తున్నారు కదా, 28 ఆ డిగ్రీలకు వచ్చేస్తున్నారు, 27, 28 ఆ డిగ్రీలకు వచ్చేస్తున్నారు. కాబట్టి వృద్ధగ్రహం అవుతూ ఉన్న కారణం చేత శనిగారి యొక్క దుష్టత్వం బలహీనపడిపోతుంది. తరువాత రాశిలోకి వెళ్ళిపోబోతున్నారు కాబట్టి అక్కడ బలోపేతం అవుతారు, అంటే మీనరాశిలో బలోపేతం అవుతారు. కాబట్టి మనము ఈ శనిగారి గురించిన దృష్టులకి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సప్తమ దృష్టి గ్రహాలు లేవు, దశమ దృష్టిలో కూడా గ్రహాలు లేవు. ఇది కూడా ఒక కారణం అవుతూ ఉండడం చేత అంతగా చెడు ఫలితాలు ఉండవు. రాశి మీద ప్రసరించేటటువంటి ఫలితాలని మాత్రమే మనం తీసుకోవాలి. ఇది గోచారంలో అంత భయంకరమైనటువంటి పరిస్థితి అయితే కాదు అని చెప్పి చెప్పడం జరుగుతోంది. అయితే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క స్థితి శని గారితో కలుస్తూ ఉంది. మరి దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే ఎండలు తీవ్రతరం అవుతాయి. అలాగే చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైనా రావడానికి అవకాశం ఉంది, ఎలర్జీస్ లాంటివి. రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు. ఎవరికైనా జన్మజాతకంలో కూడా ఈ స్థితి ఉన్నట్టయితే, ఇక్కడ గోచారంలో కూడా ఈ గ్రహస్థితుల యుతి కలుస్తూ ఉన్న కారణం చేత
ఇది కొంచెం మళ్ళీ పొడసూపుతుంది. అలాగే మెడికల్ విద్యార్థులకి చాలా చాలా బాగుంటుంది, మెడికల్ వృత్తిలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అంటే ఆ బాగుండడం ఏదైనా రీసెర్చ్ దిశగా, లేకపోతే కొత్త మందుల్ని ప్రజలలోకి పంపించే విధంగా, ఇలాంటి విధంగా అన్నమాట. ఒక మందుని ప్రజలకు అలవాటు చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. మెడికల్ పరంగా ఒక అభ్యున్నతి కలుగుతూ ఉంటుంది. ఇక రాసుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి వారికి 3 గ్రహాల యొక్క స్థితులు ఉత్తమమైన ఫలితాలు ఇస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. తృతీయ స్థానంలో కేతు బాగున్నారు, అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఇక ఏకాదశంలో గురువుగారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క స్థితులు చాలా చాలా బాగుంటున్న కారణం చేత కర్కాటక రాశి వారికి బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే కొన్ని విషయాలలో మటుకు వీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుటుంబం విషయంలో కానీ, ఆర్థిక పరమైనటువంటి ఆదాయం పెంచుకోవలసిన అంశాలలో కానీ వీరు ఇంకా కొంచెం కృషి చేయాలి. కుటుంబ సభ్యులందరినీ ఒక తాటి మీదకి వచ్చేటట్టుగా కొంత సమయాన్ని వెచ్చించి పిల్లలకి కానీ ఇతర సభ్యులకి కానీ సర్ది చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా స్థాన చలనానికి సంబంధించి ఖచ్చితంగా స్థాన చలనం అయితే ఉంటుంది, దానికి సంబంధించి కొంచెం అనుకూలమైనటువంటి ప్రదేశానికి వేయించుకోవడానికి మీరు కొంచెం తిప్పలు పడాల్సి ఉంటుంది. అలాగే మానసికమైనటువంటి వేదన కొద్దిగా దేనికి ఇలాగా అంటే ఆరోగ్యానికి సంబంధించి కొంచెం వేదన ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే అష్టమ స్థానంలోని శని సంచార స్థితి ఫలితం చేత కొన్ని పనులలో మందకోడితనం ఉంటుంది. ఈ మందకోడితనాన్ని పోగొట్టుకోవాలంటే మీరు ఖచ్చితంగా యోగా చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. మరి వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి బుధులు కూడా వచ్చారు. అష్టమ స్థానంలో ఈ రకమైనటువంటి గ్రహస్థితి వల్ల శరీరం మీద ఏదైనా కానీ ఎలర్జీ కనిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇక మంచి విషయాలు ఏమైనా ఉన్నాయా, 3 గ్రహాలు బాగున్నాయని చెప్పుకున్నాం కదా, అవి ఎలా ఉన్నాయి అని చూసుకుంటే అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది, మీ యొక్క ఆత్మ సంయమన శక్తి బాగుంటుంది, బంధుమిత్రుల ఆదరణ బాగుంటుంది, స్నేహితులు కూడా మీకు చాలా చక్కగా మంచి మంచి సలహాలు ఇస్తారు. రాజకీయ నాయకులకి బాగుంది అని చెప్పచ్చు. వివాహాది శుభకార్యాల విషయంలో పూర్వం కన్నా మేలుగా కాస్త దగ్గరకు వస్తాయి సంబంధాలు. ఇక మన కృషి చేత, మన పట్టుదల చేత మనము ఆ సంబంధాలని చక్కగా మాట్లాడుకొని ముహూర్తాలు పెట్టుకోవడం అనేది మన చేతుల్లో ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో జాగ్రత్తలు సూచించాను ఆల్రెడీ. మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నట్టయితే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. సంతాన విషయంలో కూడా కొంత ఓర్పుగా ఉండండి. మాతృవర్గ విషయంలో అయితే మీకు కొంత అనుకూలమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పితృవర్గ రీత్యా అనుకూలతలు ఉంటూ ఉన్నప్పటికీ ఏదైనా అనారోగ్యంతో ఉన్న వారి విషయంలో మీరు వీలైనంత వరకు వెళ్ళి సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన అని కూడా తెలియజేస్తున్నాను. విద్యార్థులు బాగున్నారు, చాలా బాగున్నారు. విదేశ యానం చేయాలి అనుకునేటటువంటి విద్యార్థులు ఉన్నత విద్య కోసం వెళ్ళేటటువంటి వారికి స్కాలర్షిప్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే వేద విద్యలు పఠిస్తూ ఉన్న వారికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక మిగతా విషయాలలో జాగ్రత్తగా ఉండండి. బాగున్న అంశాలలో మరింతగా కృషి చేయండి. ఇష్టదేవతారాధన చేయండి అని చెప్పి మరొకసారి సూచన చేస్తూ శుభం.